హాయ్ అందరికీ. రాత్రంతా నిద్రలేక తెల్లవారుజామున కునుకు పట్టిన అపర్ణ కళ్ళు ఉదయం 5 గంటలకు అలారం మూతతో బలవంతంగా తెరుచుకున్నాయి. టైం అవుతుంది అని కంగారుగా మంచం మీద నుంచి లేస్తున్న తన చీర కొంగును ఎవరో లాగినట్టుగా అనిపించింది. అది తన భర్త అనురాగ్ ఏమోనన్న ఆలోచనతో ఆశగా పక్కనే పడుకుని ఉన్న భర్త వైపు చూసింది. కానీ అనురాగ్ అటువైపు తిరిగి మత్తుగా నిద్రపోతున్నాడు. మరి తన చీర కొంగును లాగింది ఎవరా అని వెనక్కి తిరిగి చూసేసరికి మంచానికి చిక్కుకొని కనిపించింది తన చీర. నిట్టూరుస్తూ ఆ చిక్కును విడిపించుకుని ముందుకు నడిచింది. కొంగు బిగించి ఒకవైపు తన పనులు, మరోవైపు ఇంటి పనులు, ఇంకోవైపు వంట పనులు ఒకదాని తర్వాత మరొకటి చేస్తూ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నానికి తనకి భర్తకి లంచ్ బాక్సులు సిద్ధం చేసింది అపర్ణ. ఇంతలో అనురాగ్ లేచి రెడీ అయి ఆఫీస్కు బయలుదేరాడు. బ్రేక్ఫాస్ట్ చేద్దాం రమ్మని పిలిస్తే నాకు ఆకలిగా లేదు అన్నాడు. పోనీ లంచ్ బాక్స్ తీసుకువెళ్ళమంటే అవసరం లేదు, క్యాంటీన్లో తింటాను అంటూ తన కోసం అంతగా ఆరాటపడుతున్న భార్య మొహం వైపు కనీసం కన్నెత్తైనా చూడకుండా కోపంగా వెళ్ళిపోయాడు అనురాగ్. అలా విసురుగా వెళ్ళిపోతున్న భర్త వైపు చూస్తూ నిస్తేజంగా కూలబడిపోయింది అపర్ణ. తన ప్రమేయం లేకుండానే తన చెంపలు కన్నీటి దారులతో తడుస్తున్నాయి. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకుండా నేను బ్రతకలేను అంటూ తన వెంటపడి మరీ ప్రేమించి పెళ్లి చేసుకున్న తనేనా ఇప్పుడు తనతో ఇలా ప్రవర్తిస్తుంది? తనను ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ప్రవర్తనలో వచ్చిన ఈ మార్పును అపర్ణ భరించలేకపోతుంది. భర్త ప్రవర్తనలో మార్పుకు గల కారణాన్ని ఎంత ప్రయత్నించినా తెలుసుకోలేకపోతుంది. అపర్ణ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు అదే కాలేజ్లో పీజీ చదువుతున్న అనురాగ్ అపర్ణ వెంటపడి మరీ ప్రేమించి అపర్ణను కూడా తన ప్రేమలోకి లాగేశాడు. అలా 1 సంవత్సరం పాటు ఇద్దరు ప్రేమ పక్షుల్లాగా జీవితాన్ని ఆనందంగా గడిపారు. అపర్ణ డిగ్రీ, అనురాగ్ పీజీ పూర్తయింది. చదువు పూర్తి అవ్వగానే అనురాగ్కు పట్నంలో జాబ్ వచ్చింది. అపర్ణ తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పింది. ఊర్లో పేరు పలుకుబడి ఉన్న ఉమ్మడి కుటుంబమైన అపర్ణ కుటుంబం అనాథ అయిన అనురాగ్తో అపర్ణ పెళ్లికి ఒప్పుకోలేదు. వాళ్ళు కుదిర్చిన సంబంధమే చేసుకోవాలని పట్టుపట్టారు. దాంతో తను ప్రాణంగా ప్రేమించిన అనురాగ్ని విడిచి ఉండలేని అపర్ణ తను ప్రేమించిన వాడితో వెళ్ళిపోతున్నట్టుగా ఉత్తరం రాసిపెట్టి ఇంట్లో నుంచి వచ్చేసింది. అలా బయటకొచ్చిన అనురాగ్ అపర్ణలు ఊరి చివరన ఒక గుడిలో దండలు మార్చుకుని ఒక పసుపు తాడుతో వారి వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. పట్నంలో అనురాగ్ ఆఫీస్కి దగ్గరలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని కొత్త కాపురం మొదలుపెట్టారు. తన కోసం అన్నీ వదులుకొని తన మీద నమ్మకంతో తన చెయ్యి పట్టుకు వచ్చిన అపర్ణను అనురాగ్ ప్రాణంగా చూసుకున్నాడు. ఇంట్లో ఉన్నంతసేపు అప్పు అప్పు అంటూ భార్య కొంగు పట్టుకు తిరుగుతూ తన ప్రేమతో ఉక్కిరి బిక్కిరి చేసేసేవాడు. ఇంటి పనుల్లో అపర్ణ ఎక్కడ అలసిపోతుందో అని తన సాయం చేసేవాడు. ప్రతి నెల ఓ కొత్త ప్రదేశానికి వెళుతూ ఎన్నో మధుర జ్ఞాపకాలు మూటకట్టుకున్నారు ఇద్దరు. అనురాగ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సాయంత్రం వరకు ఇంట్లో ఒక్కతే ఖాళీగా ఉంటున్న అపర్ణ ఏమీ తోచక ఓవైపు పుట్టింటి వారిని గుర్తు చేసుకుని దిగులుగా ఉండడంతో నేను కూడా ఏదో ఒక జాబ్ చేస్తాను అంది. భార్య కష్టపడడం ఇష్టం లేకపోయినా ఖాళీగా ఒంటరిగా ఉంటున్న ఆమె మనసులోని దిగులును గమనించిన అనురాగ్, వేరే వాళ్ళ దగ్గర పని చేయాల్సిన అవసరం నీకే ఉంది? నీ చేతి వంట అమృతంలా ఉంటుంది. నువ్వు చేసే పచ్చళ్ళు, పొడులు, పిండి వంటలు రుచి అద్భుతంగా ఉంటుంది. నువ్వే ఇంట్లో ఉండి బిజినెస్ స్టార్ట్ చేయమని ప్రోత్సహించి దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాడు. అనురాగ్కు మొదటి నుంచి ఆడవాళ్ళంటే గౌరవం. ఆడవారికి తగిన ప్రోత్సాహం లభిస్తే వారు ఎంతో సాధిస్తారని నమ్మకం అతనికి. అందుకే తన ఎంతో ప్రేమించే తన భార్య కూడా ఒక మంచి స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుతో ఉండాలని అందుకు తన వంతు సహకారం తను అందించాడు అనురాగ్. మొదట్లో కొంచెం కొంచెంగా అపర్ణ ఒక్కతే ప్రారంభించిన ఫుడ్ బిజినెస్ తక్కువ సమయంలోనే ఫుడ్ ఐటమ్స్ మంచి క్వాలిటీ, రుచితో పాటు అందుబాటు ధరలో ఉండటం వల్ల మంచి ప్రజాదరణను పొందాయి. ఆర్డర్స్ ఎక్కువగా రావడం ప్రారంభించాయి. 2 నెలల్లోనే ఇంట్లో చేయడానికి ప్లేస్ సరిపోక వేరే ఇంటిని అద్దెకు తీసుకుని మరో 3 ఆడవాళ్లను తనకు సాయంగా పనిలో పెట్టుకుంది అపర్ణ. అనురాగ్ ఒకవైపు తను జాబ్ చేసుకుంటూనే మరోవైపు భార్యకు బిజినెస్లో తను ఎంతో సహాయం చేశాడు. బిజినెస్లో వర్క్ లోడ్ ఎక్కువ అవడంతో అంతకుముందు పొట్టింటి వారిని తలుచుకుని దిగులుగా కూర్చునే అపర్ణ
ఇప్పుడు వాళ్ళని తలుచుకోవడానికి కూడా సమయం లేక పెరుగుతున్న తన బిజినెస్ను ఇంకా ఎలా ముందుకు తీసుకువెళ్లాలా అనే ఆలోచనలోనే ఉండేది. భార్యాభర్తలు ఇద్దరూ ఓవైపు తమ ఉద్యోగ వ్యాపారాలతో పాటు మరోవైపు వారి వైవాహిక జీవితాన్ని కూడా చాలా ఆనందంగా గడుపుతూ ప్రతి రాత్రి ఎన్నో మధుర యాత్రలు చేస్తూ జీవితాన్ని ఆనందమయం చేసుకున్నారు. అలా ఓ 4 నెలలు చాలా హాయిగా గడిచాయి. ఆ తర్వాత అనురాగ్లో మెల్లమెల్లగా అసహనం, చిరాకు మొదలయ్యాయి. కారణం లేకుండా అపర్ణపై అరవడం మొదలుపెట్టాడు. ఇలా సుమారు 2 నెలలుగా వారి మధ్య ఈ యుద్ధం జరుగుతుంది. ఎప్పుడూ తన వెంటే ఉండే భర్త ఇప్పుడు తన సమక్షాన్ని అసహించుకోవడాన్ని భరించలేకపోతుంది అపర్ణ. అంతగా ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త ప్రేమ 4 నెలలైనా అప్పుడే తనంటే అంత విరక్తి పుట్టేసిందా అని తనలో తనే కుమిలిపోతుంది. ఇలాగే కూర్చునుంటే అవే ఆలోచనలు తను వెంటాడుతాయి అనే ఉద్దేశంతో తన ఆలోచనలకు తెరదించి లేచి షాప్కి బయలుదేరింది అపర్ణ. షాప్కి వెళ్ళగానే పనిలో పడింది. మనం డెలివరీ చేయాల్సిన ఆర్డర్స్ అన్నీ డిస్పాచ్ అయిపోయాయా? వర్కర్స్ని అడిగింది అపర్ణ. అయిపోయాయి మేడం. ఆదర్శ్ గారు ఇప్పుడే పార్సిల్స్ అన్నీ తీసుకుని బుక్ చేయడానికి వెళ్ళారు. నెక్స్ట్ ఆర్డర్స్కి మెటీరియల్ రెడీగా ఉందా? కొన్ని సరుకులు కావాలి మేడం. ఆదర్శ్ గారు వచ్చేప్పుడు తీసుకొస్తా అన్నారు. అంతలోపు మమ్మల్ని మిగతా పనులు పూర్తి చేయమని చెప్పారు మేడం అని సమాధానం చెప్పింది వర్కర్. తన సీట్లోకి వెళ్ళి కూర్చుంది అపర్ణ. ఆదర్శ్ నెల రోజుల క్రితం పని కోసం తన దగ్గరకు వచ్చాడు. ఇక్కడ అందరూ ఆడవాళ్లే వర్క్ చేస్తున్నారు. ఇక్కడ నీకు పని లేదు, వెళ్ళిపోమని అపర్ణ అంటే తను ఇక్కడ జాగ్రత్తగా ఉంటానని, బయట నుంచి వస్తువులు తీసుకురావడానికి ఒక మేల్ వర్కర్ అవసరం ఉంటుంది అని, తనకు ఎక్కడా ఉద్యోగం దొరకడం లేదని, తన ఇంటికి దగ్గరగా ఉన్న ఇక్కడ ఉద్యోగం ఇస్తే తనకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని, ఒక నెల రోజుల పాటు తన పనితనం చూసి అప్పుడు జీతం ఇవ్వమని ఎంతో బ్రతిమలాడాడు. అతను చెప్పినట్టుగానే రోజు రోజుకి పెరుగుతున్న వారి వ్యాపారానికి ఒక మేల్ వర్కర్ అవసరం ఉండడంతో అంతగా బ్రతిమలాడుతున్న అతనికి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అనుకుంది అపర్ణ. ఆదర్శ్ చెప్పినట్టుగానే తను పనిలో చేరినప్పటి నుంచి చాలా సిన్సియర్గా వర్క్ చేస్తున్నాడు. తనతో పాటు వర్క్ చేస్తున్న తోటి ఆడవాళ్ళ అందరితోనూ చాలా పద్ధతిగా, మర్యాదగా నడుచుకుంటున్నాడు. తన పని తను చేసుకోవడమే కాకుండా కంపెనీ ఎదుగుదలకు కూడా ఎంతో కృషి చేస్తున్నాడు. ఆదర్శ్ వచ్చిన తర్వాత అతని సలహా సహకారంతోనే ఆన్లైన్ బిజినెస్ కూడా ప్రారంభించింది అపర్ణ. దాంతో ఈ నెల రోజుల్లోనే 2 సేల్ పెరిగింది. అందువల్ల ఆదర్శ్కి ఉద్యోగ అవకాశం ఇచ్చి మంచి పని చేశాను అనుకుంది అపర్ణ. ఆదర్శ్కి జాబ్ ఇవ్వడం ఏమైనా అనురాగ్ ప్రవర్తనలో మార్పుకి కారణమా అన్న ఆలోచన కలిగింది అపర్ణలో. కానీ ఆదర్శ్ షాప్లో జాయిన్ అయి నెల రోజులు మాత్రమే అయింది. కానీ అనురాగ్ ప్రవర్తనలో మార్పును తను దాదాపు 2 నెలల నుంచి గమనిస్తుంది. ఈరోజు ఎలాగైనా సరే అనురాగ్తో మాట్లాడి తన సమస్యకు కారణం తెలుసుకోవాలని గట్టి నిర్ణయానికి వచ్చింది అపర్ణ. ఆ రోజు ఇంటికి తొందరగా వెళ్ళింది. రాత్రి డిన్నర్ కోసం భర్తకు ఇష్టమైన వంటలు సిద్ధం చేసి టేబుల్ మీద పెట్టింది. పని మొత్తం పూర్తి చేసుకుని స్నానం చేసి తన భర్తకు ఎంతో ఇష్టమైన గ్రీన్ కలర్ శారీని కట్టుకుని అనురాగ్ కోసమే ఎదురు చూస్తూ కూర్చుంది అపర్ణ. ఆఫీస్ నుంచి వచ్చిన అనురాగ్ ఫ్రెష్ అయి భోజనం చేయకుండానే గదిలోకి వెళ్ళిపోయాడు. భోజనం చేద్దుగానే రమ్మని అపర్ణ పిలిచినా నాకు ఆకలిగా లేదు అంటూ కనీసం తన మొహం వైపు కూడా చూడకుండా అటు తిరిగి పడుకున్నాడు అనురాగ్. తన కోసం కష్టపడి వంట చేస్తే ఇలా చేస్తాడా అని భర్తపై పట్టరాని కోపం వచ్చింది అపర్ణకు. కానీ తనకు తాను సర్ది చెప్పుకుని ఎలాగైనా నెమ్మదిగా భర్త మనసు తెలుసుకోవాలి అని నిర్ణయించుకుంది. అటు తిరిగి పడుకున్న భర్త పక్కనే పడుకుని కాస్త దగ్గరగా జరిగి అనురాగ్పై చేయి వేసింది. తనకు ప్రాణాతి ప్రాణమైన భార్య అంత అందంగా రెడీ అయి తన కోసం పడే ఆరాటం అర్థం కానివాడు కాదు అనురాగ్. కానీ భార్యపై పొంగి వస్తున్న ప్రేమను మనసులోనే అదిమిపెట్టి తన గుండెను రాయి చేసుకున్నాడు. భర్తలో చలనం కలిగించడానికి అపర్ణ చేస్తున్న ప్రయత్నాలను ఆపడానికి ఒక్కసారిగా విసురుగా పైకి లేచి అపర్ణను కోపంగా అరిచాడు. నీకు అసలు బుద్ధుందా? నీ గాలి సోకడం కూడా ఇష్టం లేక నీకు దూరంగా ఉంటుంటే అదేమీ అర్థం చేసుకోకుండా వచ్చి మీద పడుతున్నావు అన్నాడు కోపంగా. దాదాపు 2 నెలల నుంచి అతని దూరాన్ని, అసహ్యాన్ని భరిస్తున్న అపర్ణ భర్తలో అంత కోపాన్ని ఇంతకు ముందెప్పుడూ చూడలేదు.
ఆ మాటలకు అపర్ణకు దుఃఖం ఆగలేదు. కానీ అలా ఏడవడం తన సమస్యకు పరిష్కారం కాదు అనుకుంది. తనలోని ధైర్యాన్ని కూడగట్టుకుని మాట్లాడడం మొదలుపెట్టింది. ఎందుకు ఎందుకు నా గాలి సోకడం కూడా మీకు ఇష్టం లేదు? నన్ను ప్రేమించాను అంటూ, నేను లేకుండా బ్రతకలేను అంటూ నా వెంటపడి మరీ ప్రేమించి పెళ్లి చేసుకుని పెళ్ళై గట్టిగా ఓ 4 నెలలు సంతోషంగా ఆనందంగా ఉన్నావేమో. అప్పుడే నా మీద ప్రేమ ఇంత వెగటుగా ఎందుకు మారిపోయింది? ఈ 4 నెలల ప్రేమ కోసమేనా నన్ను కనీ పెంచి పెద్ద చేసిన నా కుటుంబాన్ని కాదనుకుని నీ దగ్గరకు వచ్చింది? నేనేం తప్పు చేశాను? తప్పు నాలో ఉందా నీలో ఉందా అంటూ అనురాగ్ కాలర్ పట్టుకుని గట్టిగా అడిగింది అపర్ణ. అపర్ణను ఒక్క తోపు తోసి, అదంతా నాకు అనవసరం. నీ ముఖం చూడాలంటేనే చిచి నాకు అసహ్యంగా ఉంది. ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను విను. ఇంకా ఒక్క క్షణం కూడా నేను భరించలేను. నీతో కలిసి ఉండలేను. ఇప్పుడే మనం ఇద్దరం విడిపోతున్నాం. నీ జీవితం నీ ఇష్టం. నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు. నా దారిన నేను వెళ్ళిపోతాను. మళ్ళీ నీ వైపు కన్నెత్తి కూడా చూడను అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అనురాగ్. వెళ్ళిపోబోతున్న భర్తను ఆపడానికి ఎంత ప్రయత్నించినా అది అపర్ణకు సాధ్యం కాలేదు. నిలబడ్డ చోటే కుప్పకూలిపోయింది. ఆ రాత్రంతా ఒకటే ఏడుపు. ఇంకా తను ఎందుకు ఎవరి కోసం బ్రతకాలో అర్థం కాలేదు అపర్ణకు. 4 రోజులు షాప్కి కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయింది. అపర్ణ వెళ్ళక షాప్లో పనులు ఆగిపోవడంతో కారణం తెలుసుకుందామని ఇంటికొచ్చిన ఆదర్శ్ ఇంట్లో నీరసంగా నిస్తేజంగా ఏడుస్తున్న అపర్ణను చూసి విషయం తెలుసుకున్నాడు. ఆమెను అలా చూసి 4 రోజుల నుంచి ఏమీ తినలేదని గ్రహించిన ఆదర్శ్ బయట నుంచి టిఫిన్ తెచ్చి అపర్ణను తన మాటలతో ఓదార్చి ఎంగిలి పడేలా చేశాడు. మేడం, ఇలాంటి ఒక సమస్య వచ్చినప్పుడు ఏ ఆడపిల్లకైనా తల్లిదండ్రులే ధైర్యం చెప్పగలరు. మీరు వెంటనే మీ అమ్మా నాన్నలకు ఫోన్ చేయండి అంటూ సలహా ఇచ్చాడు. నాలాంటి కూతురి కోసం వాళ్ళు రారు ఆదర్శ్ అంది అపర్ణ. ఎందుకు రారు మేడం? మీరు ఒక్క ఫోన్ చేసి చూడండి. సాయంత్రానికల్లా రెక్కలు కట్టుకుని వాలిపోతారు అన్నాడు ఆదర్శ్. వేరే దారి లేక ఆదర్శ్ చెప్పినట్టుగానే తల్లిదండ్రులకు ఫోన్ చేసింది అపర్ణ. ఆదర్శ్ చెప్పినట్టుగానే ఆ రోజు సాయంత్రానికే కూతురు కోసం వచ్చారు ఆమె తల్లిదండ్రులు. చాలా రోజుల తర్వాత తల్లిదండ్రులను చూసిన అపర్ణ పరిగెత్తుకుంటూ వెళ్ళి తల్లిని పట్టుకుని ఏడ్చేసింది. కూతురి దుఃఖాన్ని అర్థం చేసుకున్న ఆమె తల్లిదండ్రులు అపర్ణను ఏమీ ప్రశ్నించలేదు. పరిస్థితి అర్థం చేసుకుని కుమిలిపోతున్న కూతుర్ని ఓదార్చారు. షాప్కి వెళ్లకుండా ఒంటరిగా బాధపడుతున్న కూతురుతో గాలి మార్పు కోసమైనా షాప్కి వెళ్ళమని సలహా ఇచ్చారు అపర్ణ తల్లిదండ్రులు. 10 రోజులు తను షాప్కి రాకపోయినా ఆదర్శ్ ఆధ్వర్యంలో అంతా బాగానే జరుగుతున్నట్టు అనిపించింది అపర్ణకు. క్రమక్రమంగా భర్త ఆలోచనల నుంచి బయటపడుతూ వ్యాపారం మీద పూర్తిగా దృష్టి పెట్టింది. బిజినెస్లో అన్ని విధాలుగానూ అపర్ణకు ఆదర్శ్ అండగా ఉంటూ బిజినెస్ ఎదుగుదలకు ఎంతో సహకరిస్తున్నాడు. చూస్తూ ఉండగానే 2 నెలలు గడిచిపోయాయి. ఆదర్శ్ను దగ్గర నుంచి గమనిస్తున్న అపర్ణ తల్లిదండ్రులు ఆదర్శ్ను పెళ్లి చేసుకోపోని అపర్ణతో అన్నారు. అపర్ణ, నాకు ఇక ఈ జీవితంలో పెళ్లి మీద విరక్తి వచ్చేసింది అనేసరికి, ఒకప్పుడు నీ మంచి కోరే మా మాట కాదని నీ జీవితం నీ చేతులారా ఇలా చేసుకున్నావు. మా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ పెళ్లికి ఒప్పుకో. నీ మంచి కోరేవారిగా చెప్తున్నాం. ఆదర్శ్ని పెళ్లి చేసుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది అన్న తల్లిదండ్రుల మాటను కాదనలేని అపర్ణ ఆదర్శ్తో పెళ్లికి ఒప్పుకుంది. అపర్ణతో పెళ్లి విషయాన్ని ఆమె తల్లిదండ్రులు ఆదర్శ్తో చెప్పారు. దేవతే పిలిచి వరం ఇస్తానంటే కాదంటానా అంటూ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఆదర్శ్. అలా ఆదర్శ్ అపర్ణలు ఇద్దరూ పెళ్లికి ఒప్పుకున్నారు. ఇంతలో ఆదర్శ్ ఒకరోజు తన స్నేహితుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని, తనకు ఎవరూ లేరని, 2-3 రోజుల్లో వస్తానని అర్జెంటుగా ఊరికి బయలుదేరాడు. అలా ఊరు వెళ్ళిన ఆదర్శ్ 10 రోజులైనా తిరిగి రాలేదు. దాంతో అపర్ణ మనసులో ఏవేవో సందేహాలు మొదలయ్యాయి. అసలు ఆదర్శ్కి పెళ్లి ఇష్టం ఉందా లేదా అని, తను మళ్ళీ తిరిగి వస్తాడా రాడా అని, తన జాతకమే ఇంతేనేమో అని, తన మనసుకు నచ్చింది ఏది తనకు దక్కదని ఏవేవో ఆలోచనలు. ఇలా అపర్ణను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. మొత్తానికి 15 రోజుల తర్వాత ఆదర్శ్ తిరిగొచ్చాడు. తిరిగొచ్చిన అతన్ని చూసి అపర్ణకు పోయిన ప్రాణం లేచొచ్చినట్టు అయింది. ఇన్ని రోజులు ఎందుకు రాలేదని అతన్ని అడిగినప్పుడు తన స్నేహితుడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడని, అతనికి ఎవరూ లేకపోవడం వల్ల ఆఖరి రోజుల్లో నేనే దగ్గరుండి కార్యక్రమాలన్నీ పూర్తి చేసి వచ్చానని చెప్పాడు. అయ్యో పాపం, నీ స్నేహితుని ఆత్మ ఎక్కడున్నా శాంతి కలగాలి అని కోరుకుంది అపర్ణ.
నా స్నేహితుడు మరెవరో కాదు, నీ భర్త అనురాగ్ అని మనసులోనే అనుకున్నాడు ఆదర్శ్. పెళ్ళైన 4 నెలల తర్వాత తనకున్న భయంకరమైన క్యాన్సర్ వ్యాధి గురించి తెలిసి తను ఇక బ్రతకడు అని తెలుసుకున్న తర్వాతే నెమ్మదిగా తను తన భార్యకు దూరం జరగడం ప్రారంభించి తన స్నేహితుడైన ఆదర్శ్కు విషయం చెప్పి ఒప్పించి అపర్ణకు దగ్గర చేశాడు అనురాగ్. తన ప్రేమ కోసం తన వాళ్ళందరినీ వదులుకొని వచ్చిన భార్య తన మరణంతో ఒంటరి కాకూడదని, తను లేకపోయినా తన మీద అసహ్యంతో అయినా తన భార్య సంతోషంగా ఉండాలని ఆలోచించిన అనురాగ్ ప్రేమ నిజంగా అమరం, అపూర్వం. తర్వాత కొద్ది రోజులకు అపర్ణ తల్లిదండ్రుల దీవెనలతో ఆదర్శ్, అపర్ణలు ఒకటయ్యారు. ఏడాది తిరిగేసరికి వారి ప్రేమకు గుర్తుగా ఒక బాబు పుట్టాడు. అపర్ణ తల్లిదండ్రులు మనవడితో కాలక్షేపం చేస్తూ ఉంటే అపర్ణ, ఆదర్శ్లు బిజినెస్లో కొత్త ఒరవడిని సృష్టిస్తూ ముందుకు సాగిపోతున్నారు. కథ విన్నారు కదండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.